వారంతా నిరుపేద దళితులు. జనం కోసం పోరాటం చేసే జననేత వైఎస్ జగన్ జైలు గోడలకే పరిమితం కాకూడదని వారి కోరిక. అందుకే ఆ జననేత విడుదల కోసం వందల కిలోమీటర్ల పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. తమ దైవానికి మొక్కు తీర్చుకోవాలని అడుగులు ముందుకేశారు. జననేత వైఎస్ జగన్ కు జేజేలు పలుకుతున్న వీరంతా కాకినాడ సమీపంలోని కొమరగిరి గ్రామవాసులు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన సంక్షేమ పథకాలతో లబ్ది పొందారు. వైఎస్ అకాల మరణం వీరికి తీరని లోటుగా మిగిలిపోయింది. దీంతో వైఎస్ఆర్ లక్షణాలు పుణిగిపుచ్చుకొని నిరంతరం ప్రజల కోసం పరితపించే ఆయన తనయుడు వైఎస్ జగన్ పై అభిమానాన్ని పెంచుకున్నారు. అయితే స్వార్థ రాజకీయాల వల్ల జగన్ జైలు పాలు కావడాన్ని జీర్ణించుకోలేకపోయారు. జగన్ జైలు నుండి త్వరగా బయటకు రావాలని విశాఖపట్నంలో ఉన్న కన్యమరియా ఆలయానికి పాదయాత్ర చేసి మొక్కు తీర్చుకోవాలనుకున్నారు. 170 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయానికి పాదయాత్రగా బయలుదేరారు. జగన్ మా మధ్యకు వచ్చి మా సమస్యల గురించి పోరాడాలనేసి మేము పాదయాత్ర చేపట్టామండి. మేము సుమారు 170 కిలోమీటర్లు మేము పాదయాత్ర చేసి మా మేరిమట్ టెంపుల్ ని దర్శించుకుని మా జగన్ బయటకు రావాలని కోరుకుంటూ పాదయాత్ర చేస్తున్నాం. గుడిలో దేవుడు ఉన్నట్టే జనాల మధ్యలో జగన్ ఉండాలనేసి మా తాపత్రయం ఉంది. ఈయన జైల్లో పెట్టడం చట్టపరంగా చాలా విరుద్ధమైన పని ఉండదు. కాబట్టి జగన్ వెంటనే విడుదల చేయాలనేసి ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతున్నామండి. దళితులు చేపట్టిన పాదయాత్రను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు గంపల వెంకటరమణ, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, పార్టీ యువజన నేత సుబ్బారెడ్డి ప్రారంభించారు. జననేత జగన్ కోసం తమ గ్రామం నుండి దళితులు పాదయాత్ర చేయడం తమకెంతో ఆనందంగా ఉందని వారు అన్నారు. జగన్మోహన్ రెడ్డి వెంటనే రావాలి, వచ్చి రాజశేఖర రెడ్డి ఏ రకంగా అయితే చేశాడో ఇంకా మెరుగైన సేవ చేస్తాడు అని జగన్ ని వెంటనే బయటకు వచ్చి రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చేసుకోవాలనే తాపత్రయం ప్రతి ఒక్క దళిత కుటుంబాలే కాదు, అలాగే అన్ని కుటుంబాల్లోని ఈ రోజున ప్రతి ఒక్క గ్రామంలోనే చేస్తా ఉంటే తెలుస్తా ఉన్నది. దేవుడు గుడిలో కొలు ఉండాలి, నాయకుడు ప్రజల మధ్య ఉండాలని వీరు చేసిన పాదయాత్ర జననేతపై వారికి గల అభిమానాన్ని చాటింది. అభిమానానికి హద్దులను అంటారు. ఆ అభిమానాన్ని నిరూపించుకునేందుకే ఈ గ్రామంలో దళితులు పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. జననేత జనం గుండెల్లో ఉన్నాడని చాటి చెప్పేందుకే మహానేత స్ఫూర్తిగా ఇక్కడ నుండి అడుగులు మొదలయ్యాయి.